హాయ్ గాయ్స్, అసలు ఒక చెరువు చెయ్యాలంటే చెరువులో సీడేసి ముందు వరకు ఎంత ఖర్చు అవుతుందంటే ఫస్ట్ చెరువు లీజ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి, ఒకటి కరెంట్ ఉన్న చెరువు, ఇంకోటి కరెంట్ లేని చెరువు. ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఆక్వా ఫార్మింగ్ లో మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి కీ రోల్ ప్లే చేస్తుంది. కరెంట్ లేని ఒక ఎకరం చెరువు అయితే 40,000 నుంచి 60,000 దగ్గరలో అయితే లీజ్ కొంటుంది. అదే కరెంట్ ఉన్న చెరువు అయితే 70,000 నుంచి 90,000 దగ్గరలో అయితే ఉంటుంది. ఈ లీజులు అనేవి మా ఏరియాని బేస్ చేసుకుని చెప్తున్నాను. చెరువు లీజులు అనేవి అన్ని ఏరియాలో ఇలాగే ఉండవు. ఒక్కో ఏరియాలో ఎక్కువ ఉండొచ్చు, ఒక్కో ఏరియాలో తక్కువ ఉండొచ్చు. ఇదొకటి నోట్ చేసుకోండి పాయింట్. నెక్స్ట్ ఆ లీజుకు తీసుకున్న చెరువు సాయిల్ టెస్ట్ అయితే చేయించాలి. ఆ టెస్ట్ కి 2,000 దాకా అయితే ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఆ చెరువు కొంచెం లోతుంటే పర్లేదు, అదే ఒకవేళ లోతుగాని లేకపోతే మళ్ళీ ఆ చెరువుని తవ్వించాలి. ఆ చెరువుని తవ్వించడానికి 40,000 నుంచి 70,000 దాకా అయితే ఖర్చు అవుతుంది. నెక్స్ట్ చెరువులో వాటర్ పెట్టాలి కదా, మాక్సిమం బోర్ అనేది చెరువు వాటర్లే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ బోర్ గాని లేకపోతే మోటార్ సెట్ అనేది మాక్సిమం వాటర్లే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మోటార్ సెట్ గాని మనం కొనవలసి వస్తే 25,000 నుంచి 45,000 మధ్యలో అయితే ఉంటుంది మోటార్ సెట్ మొత్తం. నెక్స్ట్ ఏరియాటర్ లో మాక్సిమం ఒక ఎకరానికి 3 నుంచి 4 ఏరియాటర్లు అయితే ఖచ్చితంగా పెట్టాలి. నేను కూడా నా చెరువుకి 3 ఏరియాటర్లు అయితే పెట్టాను, కాకపోతే మీకు చెప్పడం అయితే 2 అని చెప్పాను. ఒక్క ఏరియాటర్ వచ్చి 23,000 నుంచి 40,000 దగ్గరలో అయితే ఉంటుంది. అంటే బ్రాండ్ ని క్వాలిటీని బట్టి రేట్ అనేది మారుతుంది అనమాట. నెక్స్ట్ సీడ్ వేయడానికి ట్యాంక్ ప్రిపరేషన్. ఈ ట్యాంక్ ప్రిపేర్ చేయడానికి 7,000 నుంచి 10,000 దాకా అయితే ఖర్చు అవుతుంది. ఇది మొత్తం యావరేజ్ గా తీసుకుని క్యాల్కులేట్ చేస్తే లీజ్ కి 80,000, సాయిల్ టెస్టింగ్ కి 2,000, తవ్వించడానికి 50,000. తవ్వించడం అనేది ఆప్షనల్ అన్నమాట. మోటార్ సెట్ కు మొత్తం 35,000. ఈ 3 ఏరియాటర్లకే ఇంకా వైరింగ్ కి కూడా 1,10,000 అయితే అవుతుంది. ఇంకా ట్యాంక్ ప్రిపేర్ చేయడానికి 8,000. ఇది మొత్తం టోటల్ చేసుకుంటే 2,85,000 అయితే అవుతుంది. కరెంట్ ఉన్న చెరువుకి కరెంట్ లేని చెరువుకి ఎంత తేడా ఉంటుందో ఒక వీడియో అయితే చేస్తాను. ఈ రోజుకి ఇంతే మరి. టాటా, బై బాయ్.